మనకి ఏ జబ్బు రావటమైనా జరుగుతుంటుందన్నమాట. శరీర ఆరోగ్య సమస్యలు ఏవి రావాలన్నా ఈ మూడే కారణం. కనుక ఈ త్రిదోషాలని మన ఐఎన్సి బేల్ప్రాష్ సమతుల్యం చేస్తుంది. సమతుల్యం చేయటమే కాకుండా మన బేల్ప్రాష్ ద్వారా 150 రకాల రోగ సమస్యల నుండి కాపాడబడుతుంది ఈ శరీరాన్ని. ముఖ్యంగా శారీరక మానసిక వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరానికి మనసుకి రెండింటికి కూడా స్ట్రెస్ని ఇస్తుంది, స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది. శరీరానికి మనసుకి కూడా స్ట్రెంగ్త్ని, ఇమ్యూనిటీని ఈ బేల్ప్రాష్ మనకి కలుగజేస్తుంది అనమాట. అయితే ఈ బేల్ప్రాష్ వల్ల ముఖ్యమైన కొన్ని ఉపయోగాల గురించి ఒక 10-12 రకాల ఉపయోగాలను నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యమైనటువంటివి. ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది, కానీ ఇందాకే చెప్పాను 150 రకాలుగా పనిచేస్తుంది మన శరీరంలో. కానీ అందులో ముఖ్యమైనటువంటి ఒక 10-12 రకాలను మీ అందరికీ కూడా చెప్తానే ఉద్దేశంతో చెప్తున్నాను. ఉపయోగాలు: ఒకటి, పొట్ట సమస్యలు, అంటే లూజ్ మోషన్స్ అవ్వటం, డయేరియా, ఆకలి లేకపోవటం, అన్నం తినబుద్ధి కాకపోవటం, ఎక్కువగా కొంతమందికి ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంది, అది కూడా ఒక జబ్బే. డైజెషన్ లేకపోవటం, ఎసిడిటీ, గ్యాస్, విపరీతమైన తేన్పులు, పెద్దగా తేన్పులు వస్తుంటాయి, డకార అంటుంటారు అనమాట. విపరీతమైన తేన్పులు పెద్దగా రావటం, కింది నుంచి కూడా ఎక్కువగా గ్యాస్ వదలటం, ఇలా అనేక రకాల పొట్ట సమస్యలకి ఇది పనిచేస్తుంది. రెండోది, బ్రెయిన్ టానిక్ గా కూడా పనిచేస్తుంది. బ్రెయిన్కి ఎలాగంటే స్ట్రెస్ని, కోపాన్ని తీసివేస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గడానికి ఏదైతే ఉందో ఆ జ్ఞాపక శక్తిని మళ్ళా పెంచడానికి, నిద్ర పట్టకపోవటం, ఇన్సోమియా అంటాము, ఆ నిద్ర పట్టకపోవటం, తెలియని ఆలోచనలు, మనకు తెలియకుండా ఏదో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు, మానసిక ఒత్తిడి మొదలగు సమస్యలన్నింటికి కూడా ఇది బ్రెయిన్ టానిక్ లాగా పనిచేస్తుంది. 3, డయాబెటీస్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అసలు డయాబెటీస్ ప్రపంచంలోనే చూస్తే మన ఇండియా క్యాపిటల్ సిటీ డయాబెటీస్కి. మన ఇండియాలో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలు డయాబెటీస్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ డయాబెటీస్ వాళ్ళకు కూడా మన యొక్క బేల్ప్రాష్ చాలా ఉపయోగపడుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి. ఎందువల్లంటే ఇందులో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ బేల్ప్రాష్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. అవి ఫ్లావనాయిడ్స్ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని డయాబెటీస్ వాళ్ళు ఒకవేళ ఇది తీయగా ఉంటుంది కదా సార్ అని చెప్పినంటే అనుమానం లేకుండా బేల్ప్రాష్ని ఏ స్థాయిలో ఉందంటే బ్లడ్ షుగర్ వాళ్ళు అయినా సరే, డయాబెటీస్ ఏ స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళు తప్పనిసరిగా దీన్ని వాడితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అట్లనే 4వది, హెయిర్ టానిక్ గా కూడా పనిచేస్తుంది. హెయిర్ టానిక్ ఇవాళ ఉన్నటువంటి ఈ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ లో చాలా మంది చిన్నపిల్లలతో సహా సార్ జుట్టు ఉడుతుంది వచ్చేళ్ళు కేసులు బోలెడున్నాయి మా దగ్గర. ఎందుకు జుట్టు ఉడుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. ఎంతోమంది స్కిన్ డాక్టర్ల దగ్గరికి, హెయిర్ ప్లాంటేషన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అయినా కానీ తగ్గట్లేదని చెప్పి వచ్చినటువంటి కేసులు నా దగ్గర ఉన్నాయి. ఎందువల్లంటే హెయిర్ ఫాల్కి హెయిర్కి కావాల్సినటువంటి ప్రోటీను అలాంటివన్నీ కూడా ఈ ఫుడ్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా బయట తినడం వల్ల కావలసినటువంటి పోషకాలు లభించట్లేదు. అది తెలియక డాక్టర్ల దగ్గరికి తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా మన ఈ హెయిర్ టానిక్ హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ కాకుండా ఉపయోగపడుతుంది. ఇది పురుషులకి స్త్రీలకి కూడా హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ విషయంలో తప్పనిసరిగా వాడవచ్చు. అట్లనే 5వది, స్కిన్ డిసీజ్. ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొల్యూషన్లో, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ బాగా ఉంది మనకి సిటీస్లో కానీ, ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఎయిర్ పొల్యూషన్ వస్తున్నది. ఎందుకంటే ఇంటికి ఒక బండి, 1-2 వాహనాలు ప్రతి ఒక్క ఇంటికి ఉంటున్నాయి. రెండోది, పంటలకి, పల్లెటూళ్ళలో అయితేనేమో పంటలకి పిచికారీ చేసేటువంటి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతమైన విష పదార్థాలు అవుతున్నాయి. వాటి వల్ల పల్లెటూళ్ళలో నుండి గాలి వాతావరణం కూడా కలుషితం అవుతుంది. అదే సిటీస్లో అయితే మనకున్నటువంటి
ఈ యొక్క వెహికల్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, వీటి వల్ల కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యి సిటీస్లోనేమో ఎయిర్ అలా పొల్యూషన్ అవుతుంది. ఇట్లా ఎయిర్ పొల్యూషన్ వల్ల, దాంతోపాటుగా వాటర్ పొల్యూషన్ వల్ల మనకి రకరకాల స్కిన్ డిసీజులు రావడానికి కారణమవుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో ఒకటి ఉండేటువంటి స్కిన్ హాస్పిటల్స్ ఇవాళ చిన్న చిన్న మండల ఏరియాస్ లో కూడా స్కిన్ డిసీజులు, స్కిన్ హాస్పిటల్స్ ఏర్పాటైనాయి. కారణం ఏంటంటే పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల రకరకాల స్కిన్ డిసీజులు వస్తుంటాయి. ఎలాంటి స్కిన్ డిసీజ్ అయినా సరే, స్కిన్ మీద వచ్చేయండి దద్దులు కావచ్చు, అనుకోకుండానే దద్దులు వచ్చినాయి సార్ మా బాబుకి మా పాపకి అనుకుంటే తీసుకొని వస్తారు అనమాట. అట్లాంటి దద్దులు కావచ్చు, మొటిమలు కావచ్చు, ఇచ్చింగ్ అంటే దురదతో వస్తుంటాయి, పచ్చల్లాగా వస్తాయి, గుండ్రగా వస్తాయి, దద్దులుగా వస్తాయి. ఇట్లా డస్ట్ పొల్యూషన్ వల్ల రావచ్చు. రెండోది ఎలర్జీల వల్ల కూడా రావచ్చు అనమాట. వచ్చేటువంటి ఎలర్జీలు, బొల్లి మచ్చలు. బొల్లి అంటే మీకు అందరికీ తెలుసు, వెటిలుగా అంటాం అనమాట. తెల్లగా ఉంటాయి, తెల్లగా ఉండే మచ్చలు అనమాట. ఈ యాంటీ బ్యాక్టీరియల్గా చర్మ సంబంధ సమస్యలకి యాంటీ బ్యాక్టీరియల్గా చాలా బాగా పనిచేస్తున్నాడు. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ రెండు రకాలుగా కూడా మనకి ఈ యొక్క బెల్ ప్రొడక్షన్ పనిచేస్తుంది అనమాట. పోతే 6వ పాయింట్ హార్ట్ డిసీజ్. హార్ట్ డిసీజ్ లో ముఖ్యమైనటువంటి హార్ట్ డిసీజ్ కారణం బీపీ ఫ్లెక్సేషన్ అనమాట. హై బీపీ వల్ల లేదా లో బీపీ వల్ల. ఈ రెండు సమస్యల్ని కూడా మనకి బెల్ ప్రెషర్ రోజు తీసుకోవడం వల్ల హై బీపీ అయినా లో బీపీ అయినా రెండింటినీ కూడా ఇది సమతుల్యం చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కార్డియోమస్కులర్ ఫంక్షన్ ని కరెక్ట్ చేస్తుంది. అంటే కార్డియోమస్కులర్ ఫంక్షన్ వల్ల గుండె కొట్టుకునే విధానం, బ్రాడీకార్డియా, ట్రాకీకార్డియా రెండింటిలో కూడా ఇది పనిచేస్తుంది. హార్ట్ కి బ్లడ్ ఫంక్షన్ ని సరి చేస్తుంది. ఇట్లా మనకి కార్డియాక్ మీద కూడా, హార్ట్ డిసీజ్ల మీద కూడా మన ఈ బెల్ ప్రెషర్ పనిచేస్తుంది. 7వది ఇమ్యూనిటీ. ఇప్పుడున్నటువంటి సార్ చాట్ చేస్తున్నారు ఎవరో ఫోటో అని. ఏం ఫోటో సార్? రామగారు ఎవరో చాట్ చేస్తున్నారు ఫోటో అని. ఏం ఫోటో? నా ఫోటో అవ్వట్లేదా? లేదు సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. ఏం లేదు, క్లారిటీ అంటే ఇది పీపీటీ అడుగుతున్నారేమో. ఏం లేదు లేదు లేదని చెప్పారు కదా. అదే సార్, గ్రూప్ చాట్ ప్రొడక్ట్. ఇమ్యూనిటీ. 7వది ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి. ఇప్పుడున్నటువంటి మన యొక్క ఆహార విధానంలో కానీ, ఆహార విహారాదులన్నీ కూడా పొల్యూషను, కల్తీ అది కూడా కల్తీ, పొల్యూషన్ వీటితోనే ఉంది. కాబట్టి మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతున్నది. 2019 కోవిడ్ టైం నుంచి చూస్తే చాలా మందిలో ఈ యొక్క శరీరంలో ఇమ్యూనిటీ చాలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తగ్గిపోయింది. ఏ కొద్దిపాటి జ్వరం వచ్చినా కానీ ప్లేట్లెట్ డౌన్ అయిపోవటం జరుగుతున్నది. చిన్న ప్రతిదానికి డెంగ్యూ జ్వరం అని చెప్పి అనుకోవటం. మరి ఇట్లా ప్లేట్లెట్ డౌన్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇమ్యూనిటీ డిజార్డర్ అనమాట, ఇమ్యూనిటీ లేకపోవటం. అట్లా ఈ రోగనిరోధక శక్తిని పెంచేటువంటి దాంట్లో మన ఈ బెల్ ప్రెషర్ చాలా ఉపయోగపడుతుంది. ఎట్లాంటిదంటే జలుబు, దగ్గు, చిన్నటువంటి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు చిన్న జబ్బులు, జలుబు దగ్గుతో సహా కూడా మనకు రావటం జరుగుతుంది. అక్కడి నుంచి మొదలుకొని పెద్దదైనటువంటి, అన్నిటిలో పెద్దదైనటువంటి క్యాన్సర్ వరకు కూడా, జలుబు దగ్గు సమస్యల దగ్గర నుంచి, జ్వరము జలుబు దగ్గు నుంచి మొదలు పెడితే క్యాన్సర్ వరకు కూడా ఉన్నటువంటి ఇమ్యూనిటీ డిజార్డర్ లో మన ఈ బెల్ ప్రెషర్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా తోడ్పడుతుంది. కాబట్టి అందరూ వాడవచ్చు. 8 ఫైల్స్. ఇప్పుడున్నటువంటి సమస్యల్లో ఎక్కువ మందికి ఫైల్స్ కూడా వస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచే వస్తున్నాయి ఫైల్స్. ఫ్రిజరు, ఫిస్టులా ఈ 3 కొద్ది తేడాతో ఒకే గ్రూప్కి చెందుంటాయి. అంటే ఫైల్స్ లో 2 రకాలు ఉంటాయి, బ్లీడింగ్ ఫైల్స్, నాన్ బ్లీడింగ్ ఫైల్స్. బ్లీడింగ్ ఫైల్స్ అయినా, నాన్ బ్లీడింగ్ ఫైల్స్ అయినా, ఫైల్స్కి ఏ ఫైల్స్ అయినప్పటికీ కూడా మనకి బెల్ ప్రెషర్ ఇవ్వచ్చు. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది, అధిక వేడిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం ఫైల్స్ రావడానికి కారణం ఉష్ణం వల్లనే, కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఈ విషయాన్ని మనకి ఆచార్య చరకుడు ఆయన రచించినటువంటి నిఘంటువులో రాసినటువంటి బ్లీడింగ్ ఫైల్స్ కి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా యూరిన్ లో కానీ స్టూల్స్ లో కానీ, థ్యాంక్ యూ సార్, యూరిన్ లో కానీ స్టూల్స్ లో కానీ మరి బ్లడ్ పోవటం, ఒక్కోసారి అనుకోకుండా మా దగ్గరకు వస్తుంటారు పిల్లల్ని తీసుకుని, ఎందుకో చెవులోంచి రక్తం వస్తుందండి, ముక్కులోంచి రక్తం వస్తుందండి, మా పిల్లాడు పొద్దున యూరిన్కి వెళ్తే బొట్లుగా రక్తం పడుతున్నదండి అని చెప్పి ఇట్లా వస్తుంటారు. శరీర భాగాల్లో ఏ భాగం నుంచి రక్తం వస్తున్నప్పటికీ కూడా, అంటే బ్లీడింగ్ ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతున్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా మన ఈ బేల్ ప్రేక్ష కంట్రోల్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆచార్య చరకుడు ఆయన నిఘంటువులో రాయటం జరిగింది. కాబట్టి మనం శరీర ఉష్ణోగ్రత వల్లనే, అధిక వేడి వల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయి. మనం పల్లెటూళ్ళల్లో మన పెద్దవాళ్ళు కానీ ఎవరంటే మీకు తెలుసుంటుంది, ముక్కు బెదరటం అంటారు, ఎండాకాలంలో ముక్కు బెదరటం అంటారు, ముక్కు నుంచి బ్లడ్ గారటం. కాబట్టి అలాగే బ్లీడింగ్ పైల్స్ ఇట్లా. తర్వాత ఆడవాళ్ళలో డియూబి కేసుల్లో కూడా మనకి బేల్ ప్రేష్ పనిచేస్తుంది అనమాట. తర్వాత హెమోగ్లోబిన్ అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ అవటం వల్ల ఒకటి, రెండోది ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ వల్ల సరైనటువంటి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండట్లేదు. చిన్న చిన్న పిల్లల్లో కూడా మా దగ్గరకు వస్తుంటారు, మరి 12, మినిమం 12, 13, 15 అట్లా ఉండాల్సినటువంటి పిల్లల్లో కూడా 8, 9 ఇట్లా ఉంటూ ఉన్నాయి. ఎందుకు హెమోగ్లోబిన్ తగ్గిపోతున్నది మా పిల్లలకి? మరి పెద్దవాళ్ళలో కూడా ఇలాగే ఉంటుంది. ఈ రక్తహీనతకు కూడా కారణం ఏంటి అనేటువంటిది చూస్తే, ఆ రక్తహీనతను కూడా మన ఈ బేల్ ప్రేష్ అరికడుతుంది, రక్తాన్ని పెంచుతుంది అనమాట. రక్తహీనత వల్ల వచ్చేటువంటి, రక్తహీనమైనప్పుడు ఏమవుతుంది, చాలా బాగా డౌన్ అయిందని కూడా హెమోగ్లోబిన్ ఒళ్ళంతా వాపులు వస్తూ ఉంటుంది అనమాట. ఒళ్ళు ఉబ్బిపోతూ ఉంటుంది. ఏమంటే పొద్దున్నే లేస్తే ఒళ్ళంతా ఉబ్బిపోతుంటుంది, సాయంత్రం వరకల్లా బాగా ఇంకా లావైపోతుంది అని ఇట్లా చెప్తూ వస్తూ ఉంటారు అనమాట. ఇట్లాంటివన్నీ కూడా మన యొక్క హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ వల్ల జరిగేటువంటి శరీర వాపులు, రక్తహీనత తగ్గి రక్తాన్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధి ఇది పిల్లలకి ముఖ్యమైన టానిక్ పనిచేస్తుంది. పిల్లలంటే 10 ఏళ్ల నుంచి పైబడినటువంటి వాళ్ళు, 10 ఏళ్లలో పిల్లలకి ప్రత్యేకంగా డాక్టర్ చూసి మాత్రమే రికమెండ్ చేయాలి. 10 ఏళ్ల నుంచి పై వాళ్ళకి మాత్రం ఎవరితో అవసరం లేకుండా వాడచ్చు. ఎందుకంటే ఇది పిల్లల్లో ఇంటెస్టైనల్ డెవలప్మెంట్ అప్పుడే ఉంటుందన్నమాట. 10 ఏళ్ల తర్వాత, అంటే చిన్నపిల్లల్లో ఎదుగుతూ వస్తూ, అప్పుడు 10 ఏళ్ళప్పటికి ఇంకా చిన్నగానే ఉంటుంది వాళ్ళకి ఇంటెస్టైనల్. వాళ్ళు తినడానికి త్వరగా ఇష్టపడరు, అప్పుడు త్వరగా ఇష్టపడకపోవడం, పేచీ పెడుతూ ఉంటారు. అట్లాంటి పిల్లలకు ఇది డైజెషన్ సిస్టమ్ని సరిచేసి పిల్లల్లో ఆకలిని కలిగించి తినాలని పెంచేటువంటి తత్వాన్ని పెంచి పిల్లలు ఆహారం తీసుకునేట్లుగా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి, ఇది బ్రెయిన్ మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పిల్లలు ఎదిగేటువంటి వయసులో బయటికి పోవడానికి, రోడ్డు మీద వెళ్ళడానికి భయపడుతుంటారు కొంతమంది. ఏది చూసినా భయం, కుక్కను చూసినా భయం, ఏదైనా జంతువుని చూసినా భయం. మరి ఒక్కళ్ళు రోడ్డు మీద పోవటానికి అటు ఇటు వెహికల్స్ వస్తుంటే ఇట్లా రకరకాల భయాలతో ఉంటారు. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఇది బ్రెయిన్ టానిక్ గా కూడా పనిచేస్తుంది. కాబట్టి అట్లా భయపడేటువంటి విధానాన్ని ఇది తీసేస్తుంది అనమాట. ఆ భయపడినప్పుడు ఏమిటంటే మనకు తెలియకుండా సుకుందనాడి మండలం యాక్టివేట్ అయ్యి హార్ట్ బీటింగ్ తెలియకుండా దడదడా హార్ట్ బీటింగ్ పెరగటం జరుగుతుంది. అట్లాంటి వాటన్నింటినీ కూడా ఇది సరి చేయటం జరుగుతుంది అనమాట. పిల్లల్లోనే కాదు, ఇది పెద్దోళ్ళలో ఉన్న కొంతమంది పెద్దోళ్ళకు కూడా వాళ్ళు చెప్తుంటారు అనమాట వచ్చేటప్పుడు, ఎందుకోనండి నాకు తెలియకుండా చెమట్లు పట్టేస్తున్నాయి, ఎందుకో తెలియకుండా గుండె దడదడ నాకే వినపడుతున్నదండి, ఇలా అవుతుంది ఎందుకండి అని చెప్పినని తెలియకుండా ఏదో నాకు తెలియని భయం వచ్చేస్తున్నదండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా బ్రెయిన్ కి సంబంధించిన విషయం, పెద్ద సబ్జెక్ట్ అది. అట్లాంటి వాళ్ళకు కూడా మన ఈ బేల్ ప్రేష్ ఇవ్వవచ్చు. 11 ఆచార్య చరకుడు చెప్పినట్లుగా మహిళల యోని బాధలకు మనకున్నటువంటి ప్రొడక్ట్లలో, లేడీస్ ప్రొడక్ట్లలో ముఖ్యంగా అలాగా
రిమిటైట్, దాంతోపాటు ఈ బెల్ బ్రష్ కూడా ఇవ్వచ్చు. ఆడవాళ్ళకి మనం ఏవైతే ఇస్తుంటామో ప్యారిశైలి కావచ్చు, బృందారం కావచ్చు, అలోవెరా, అన్నింటికంటే ముఖ్యమైన అలోవెరా ఇవ్వకుండా ఆడవాళ్ళ వైద్యం అనేటువంటిది లేదు. ఏ ఆడవాళ్ళకి ఎలాంటి వైద్యం చేయాలన్నా కానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా మనం అలోవెరా ఇచ్చి తీరాలి. అట్లాగనే అలోవెరా ఎలాగైతే ఇస్తామో అలాగే ఆలోచించకుండా అలోవెరాతో పాటు ఈ బెల్ బ్రష్ కూడా కనుక మనం ఇచ్చినట్లయితే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి యోని బాధలు, యూట్రస్ వాపు కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, యూటీఐ కావచ్చు, లికోరియా కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మరి పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, పీరియడ్స్ లో వచ్చేటువంటి పెయిన్ కావచ్చు, మరి యూటీఐ వల్ల వాళ్ళకి తరచుగా అప్పుడప్పుడు ఊరికనే నా 5 రోజులకి, వారానికి 10 రోజులకి మాకు ఎందుకో రాత్రిపూట జ్వరం తగులుతుందండి అని చెప్తుంటారు. అట్లాంటి జ్వరం కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, పీసీఓడి, వీటన్నింటిలో కూడా మనం ఏమాత్రం వెనకా ముందుతో ఆడకుండా అలోవెరా ఇచ్చిన ప్రతి ఒక్క మహిళలకి కూడా ఈ బెల్ బ్రష్ ని ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి మనకి చెప్పినవి, చెప్పనివి, చెప్పలేనివి సమస్యలు కూడా వాళ్ళకి టీయూబీ అని చెప్పంటే తెలియకుండా బ్లీడింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాంటివి ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 12వది, అందరికీ కూడా ఇదొక శారీరక టానిక్ అని చెప్పొచ్చు. అంటే బలవర్ధక టానిక్ గా పనిచేస్తుంది. వీక్నెస్, నీరసం, మాకేం జబ్బలేదు కానీ ఎందుకో మరి నీరసంగా ఉందండి, ఏం తెలియట్లేదు, బీపీ షుగర్లు అన్ని కంట్రోల్లో ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎందుకో నీరసంగా ఉంటారో తెలియట్లేదు, ఎన్నో రకాల బలం టాబ్లెట్లు వాడుతున్నాము, ఇంజక్షన్ కూడా చేయించుకుంటున్నాము, అయినా కానీ ఈ వీక్నెస్ పోవట్లేదు ఎందుకండి అని చెప్పినటువంటి కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మీరు ఈ బెల్ బ్రష్ ని వెనక ముందు లేకుండా వాడటానికి ఇవ్వచ్చు. వాటిని కాపాడుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉండే సప్తధాతువుల మీద పనిచేస్తుంది. ఇదొకటి ఆయుర్వేదిక టెర్మినాలజీలో మనకి బిఏఎంఎస్ ఆ కోర్సులో మనకి సప్తధాతువుల నిర్మాణం, సప్తధాతువుల యొక్క ఉపయోగం వస్తుంది. మరి ఎంబీబీఎస్ లో కూడా వస్తుంది అనుకోండి. ముఖ్యంగా వీటిలో ఎలాబరేటెడ్ గా సబ్జెక్ట్ మనకి బిఏఎంఎస్ ఆయుర్వేదిక దాంట్లో వస్తుంది. సప్తధాతులు మనం పూర్వం నుంచి కూడా చరకుడు కావచ్చు, సుశ్రుతుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సప్తధాతు నిర్మాణాన్ని ఆలోచన చేసి వైద్య నిర్ణయం జరిగింది. దాన్ని బట్టి పరిశోధనలు చేసి మందులు తయారు చేయడం జరిగింది. అయితే ఈ సప్తధాతువుల్లో మన యొక్క ఈ బెల్ బ్రష్ ముఖ్యంగా 3 ధాతువుల మీద బాగా అన్నింటి మీద పనిచేస్తుంది. సప్తధాతువుల మీద కూడా పనిచేస్తుంది, కానీ అందులో కూడా ఇంకా ముఖ్యమైన 3 ధాతువుల మీద బాగా పనిచేస్తుంది. అదేంటంటే మేధధాతు, రక్తధాతు, మధ్యధాతు అని చెప్పి ఈ 3 ధాతువుల మీద చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకసారి అందరికీ కూడా వినటానికి పీపీటీ చేయలేకపోయా కాబట్టి సప్తధాతువుల పేర్లు చెప్తాను. అవి ఎట్లా తయారవుతాయి, అవి ఎట్లా పనిచేస్తాయి అనేది మీ అందరికీ కూడా ఒక గుర్తు కోసం చెప్తాను. నిదానంగా అవకాశంలో రాసుకోవచ్చు అవసరం అని అనుకుంటే, లేకుంటే వినండి. ఒకటి రసధాతువు. ఇది పోషక రసం వల్ల తయారయ్యేటువంటిది. అంటే మనం తిన్నటువంటి ఆహారంతో వచ్చినటువంటి పోషకాలను శరీరానికి సరిపడా సరఫరా చేసేటువంటిది రసధాతువు. 2 రక్తధాతువు, అంటే రక్తం అన్నమాట. జీవశక్తి, శరీరపు రంగు, ఊపిరితిత్తుల కార్యకలాపాలు. ఎందుకంటే రక్తాన్ని శుభ్రం చేయడంలో ఆక్సిజన్ తో కలిసి శుభ్రం చేసే విధానం ఊపిరితిత్తులు, వడపోత విధానం కిడ్నీలు. కాబట్టి రక్తధాతువు జీవశక్తిని, శరీరపు రంగు, ఊపిరితిత్తుల కార్యకలాపాలు, ఇది రక్తధాతువు చేసే పని. 3 మాంసధాతువు. మాంసం అంటే మాంసం, కండరాలు, అంటే శరీర నిర్మాణం, బలం, కండరాల ఉనికి, ఇది మాంసధాతువు. తర్వాత 4 మేధోధాతువు. మేధోధాతువు అంటే లిపిడ్స్, అంటే కొవ్వు, ఫ్యాట్ అన్నమాట. ఫ్యాట్, లిపిడ్స్, లిపిడ్ టిష్యూస్ శరీరానికి పుష్టిని, మెత్తదనాన్ని కలిగించడమే కాకుండా కొవ్వుని నిల్వ చేయటం అనేటువంటిది ఈ యొక్క మేధోధాతువు పని. అస్థిధాతువు అంటే ఎముకలు, స్కెల్టన్ అన్నమాట, శరీరాన్ని నిలబెట్టేటువంటి స్కెల్టన్. 6 మధ్యధాతువు. మధ్యధాతువు అంటే మెదడు, నాడీ ద్రవ్యం, అంటే నాడీ వ్యవస్థ, లోపల భాగాల నిర్వహణ, ఇది మధ్యధాతువు.
7 శుక్రధాతు అంటే వీర్యము. మగవాళ్ళలో వీర్యం అంటాము, ఆడవాళ్ళలో గర్భరసం అంటాం అనమాట. ఈ వీటిని శుక్రధాతువు ప్రజన శక్తినిచ్చి సంతానోత్పత్తిని, జీవశక్తిని కలిగిస్తుంది. ఈ ధాతువులన్నీ ఆహారంతో వచ్చిన పోషకాల నుండి క్రమంగా తయారవుతాయన్నమాట. అందుకనే ఆహారం మనం సరైనటువంటి పోషకాహారం ఉంటాం. డాక్టర్ దగ్గరికి పోగానే పళ్ళు తినండి, మరి చక్కటి పాలు తాగండి, విటమిన్స్ ఎక్కువ తీసుకోండి. ఈవేళ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ప్రిస్క్రిప్షన్లో కంపల్సరీ విటమిన్స్, ఫుడ్ సప్లిమెంట్లే ఇస్తున్నారు. ఇదివరకు డైరెక్ట్ విటమిన్స్ ఉండేవి, ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. సారీ, ఇప్పుడు అందరూ కూడా ఫుడ్ సప్లిమెంట్లే ఎక్కువ శాతం ఇస్తున్నారు. ఎందువల్లంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు అసలు మనుషులకి జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాని మీద పరిశోధన చేస్తే వాళ్ళకి తెలిసినటువంటి, వాళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే ఆహారం వల్లనే జబ్బులు వస్తున్నాయి, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్లనే జబ్బులు వస్తున్నాయి అనేటువంటి దాన్ని నిర్ణయించి దాన్ని చెప్పడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టరు మనం ఏ జబ్బు కోసం వెళ్ళినా సరే, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, కంపల్సరీ ఒక ఫుడ్ సప్లిమెంట్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టి చూసుకోండి. పేర్లు అనేక రకాలు ఉంటాయి. వాటిలో మీ అందరికీ తెలిసిన పేరు ఒకటి చెప్తాను, జింకోవిట్ అని ఉంటుంది. అది అందరికీ తెలుస్తుంటుంది. ఇది జింకోవిట్ కూడా ఇప్పుడు ఒకప్పుడు అది విటమిన్ టాబ్లెట్, కానీ దాన్ని ప్రాసెసింగ్, దాంట్లో కంపోజిషన్ మార్చేసి పేరట్లనే ఉంచారు. కానీ వ్యాపారం కోసం పేరట్లనే ఉంచి దాంట్లో కాంపోజిషన్ మార్చి పూర్తిగా ఇప్పుడు అది ఫుడ్ సప్లిమెంట్ గా డెవలప్ చేశారనమాట. అట్లనే మీకు ఫుడ్ సప్లిమెంట్ అవునా కాదా అని గుర్తుపట్టడానికి ఒక గుర్తు చెప్తాను. మీకు ఆ ఫుడ్ సప్లిమెంట్ టాబ్లెట్లకి FSSAI సర్టిఫికేట్ ఉంటుంది. FSSAI సర్టిఫికేట్ ఉన్నవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్ కిందనే ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క ధాతువు తగినంతగా ఒకటి తయారైన తర్వాతనే తదుపరి ధాతువులోకి వెళుతుంది. ఎందుకు మనకి ఆర్గాన్స్ దెబ్బతింటాయి అనేటువంటి దానికి ఈ పాయింట్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక్క సప్తధాతువులు, 7 ధాతువులు ఏదైతే సీరియల్ చెప్పామో, రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అని, ఇవన్నీ కూడా ఒకేసారి తయారవు. రసధాతువు పూర్తయిన తర్వాతనే రక్తధాతువు పూర్తవుతుంది. రక్తధాతువు పూర్తయ్యాక మాంసధాతువు, మాంసధాతువు తర్వాత మేధాధాతువు, మేధధాతువు తర్వాత అస్థిధాతువు, అస్థిధాతువు తర్వాత మధ్యధాతువు తర్వాత శుక్రము. ఇట్లా ఒకటి పూర్తయిన తర్వాత ఇంకొకటి. అంటే ఒక ధాతువు పూర్తి అవడానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ శరీరానికి అందిన తర్వాత మాత్రమే రెండవ ధాతువు తయారవుతుంది. అందువల్లనే మనం డిజార్డర్స్ వచ్చేసేసి మనకి ఆర్గాన్స్ దెబ్బతింటడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిక్ పెరగడానికి ముఖ్యమైన కారణం డయాబెటిక్ అనేటువంటిది డిసీజ్ కాదండి, డిజార్డర్. అది ఎందువల్లంటే ప్యాంక్రాటిస్ చేయాల్సినటువంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది జరగకపోవటమే షుగర్ లెవెల్స్ పెరగటం, అంతకుమించి వేరేం లేదు. కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. తెల్లటి బియ్యం తింటున్నాము. మరి ఇవన్నీ కూడా మనం మార్చుకోవట్లేదు. ఒకప్పుడు కాలాల్లో మన ఈ తెలుగు రాష్ట్రాల్లో మా చిన్నప్పుడు చూసినట్లయితే జొన్నలు పండేవి. ఒడ్లు ఎకరానికి 10-12 బస్తాలు అయితే బాగా గొప్పగా పండిందని చెప్పి అనుకునేవాళ్ళు. ఎందుకంటే మందులు లేకుండా కేవలం గొడ్ల ఎరువుతో మాత్రమే పండించేటువంటి వాళ్ళు. మరి అట్లాంటి రోజుల్లో ఆ అన్నం తింటే ఎంతో రుచిగా ఉండేది, బలవర్ధకంగా ఉండేది. మరి వీళ్ళ వండినటువంటి అన్నం 24 గంటలైనా కానీ చెడిపోకుండా అలాగే గిన్నెలో ఉండేది. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఇవాళ 40 బస్తాలు 50 బస్తాలు పండేట్టుగా అనేక రకాల మందులు వేసి పెస్టిసైడ్స్ ద్వారా పండించడం జరుగుతున్నది. ఇది కేవలం మనం చెత్త తిన్నట్టు తినటమే తప్పితే ఉపయోగం లేదు. ఎంతో తెల్లటి బియ్యాన్ని, ఎంత తెల్ల బియ్యాన్ని తింటే అది తొందరగా మనకి షుగర్ రావడానికి మనమే కోరుకున్నట్లు అవుతుంది అనమాట. ఇట్లా రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అనేటువంటి ఈ సప్తధాతువులు ఆహార పదార్థాలు మనం తీసుకునేటువంటి వాటి ద్వారానే తయారవ్వాలి. కాబట్టి బలమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఏ ధాతులో వల్ల ఏ సమస్య వస్తుందనేది కూడా మీకు ఒకసారి గుర్తు కోసం చెప్తాను. కొద్దిపాటి గుర్తుతో మీరు గుర్తుంచుకోవచ్చు. మొదటిది రసధాతు. రసధాతు లోపం జరిగితే మనకి నీరసం వస్తుంది, చర్మం పొడిబారుతున్నట్టు ఉంటుంది, తక్కువ ఇమ్యూనిటీ, అంటే చిన్న చిన్న వాటికి కూడా మనకి ఏదో ఒకటి అటాక్ అవుతా ఉంటుంది అనమాట, శరీర ఇమ్యూనిటీ తగ్గిపోయి. అది రసధాతు లోపం అనాలి.
రెండోది రక్తధాతు తగ్గిపోతే తలనొప్పి, అలసట, చర్మ వ్యాధులు మేజర్గా ఇవి అవుపిస్తుంటాయి అన్నమాట. తలనొప్పి, అలసట, చర్మ వ్యాధులు. చాలా మంది ఏమండి మాకు ఎందుకో తెలియదు కానీ కళ్ళజోడికి చూపించుకున్నాం, బ్రెయిన్ డాక్టర్ చూపించుకున్నాం, అయినా తలనొప్పి తగ్గట్లేదు. ఈ కేసులు మా దగ్గరికి వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. బ్రెయిన్ డాక్టర్ దగ్గర పోతే బ్రెయిన్ కు సంబంధించినటువంటి మరి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చూస్తారమ్మా, ఏం లేదు నీకేదో బాగా ఓవర్ థింకింగ్ అని చెప్పినారు అంటాం. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కువ సార్లు కనుక వెళ్తే వాళ్ళు సైకాట్రిస్ట్ రాయడం ఇట్లా జరుగుతున్నది. కానీ అసలు హెమోగ్లోబిన్ లోపం ఎందుకు వస్తున్నది అనేటువంటి దాన్ని ఆలోచించట్లేదు. హెమోగ్లోబిన్ లోపం వల్ల తలనొప్పి, అలసట, చర్మ వ్యాధులు ఇవి ముఖ్యంగా మనకి మేజర్గా అవుపిస్తూ ఉంటాయి. మూడోది మాంసధాతు లోపం వల్ల బలహీనత, శరీర నిర్మాణ లోపాలు. చాలా మంది బాగా స్కెల్టన్ లాగా ఉంటుంటారు కొంతమంది, లేకపోతే విపరీతమైనటువంటి కండరాలతో అవి ఏమంటారు దొద్దుగోళ్ళు అంటుంటారు అనమాట. అంటే వాడు చూడటానికి ఉంటుంది కానీ ఓపిక ఉండదు, ఏం చేయలేడు అనమాట. అది బలహీనత, శరీర నిర్మాణ లోపాలు. మేధాధాతు లోపం అయితే అధిక బరువు, శరీరం నాసిరకంగా కావడం ఉంటుంది అనమాట. అస్థిధాతు లోపం అయితే ఎముకల బలహీనత, జాయింట్ నొప్పులు. చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో జాయింట్ నొప్పులు అంటున్నారు. 15-16 ఏళ్ల నుంచి మొదలుపెట్టి 20-25 ఏళ్ళు లోపు వాళ్ళు కూడా జాయింట్ నొప్పులు వస్తున్నాయని అంటున్నారు. అది అస్థిధాతు లోపం అనమాట, ఎముకల బలహీనత. అట్లనే పూర్వం చెట్లు మా చిన్నప్పుడు ఆడుకోవడానికి చెట్లు ఎక్కేవాళ్ళం, కింద పడేవాళ్ళం, ఏమయ్యేది కాదు. పైనుంచి గడ్డి బావులు మించి అటు దూకి ఇటు దూకి మరి కోతి కొమ్మచ్చులని ఇట్లని ఆడి కింద మీద పడ్డా కానీ మాకేం కాళ్ళు చేతులు ఎరిగిన దాఖలా లేవు. కానీ వేళ మామూలుగా ఇంట్లో నడుస్తూ బాత్రూంలో పడిపోయి కాలు ఎరిగిందండి. మార్పులు కదండి, మా ఇంట్లో వేసుకుంటున్నాము, పిల్లలు రుక్కుంటూ పోయారండి, నీళ్లు ఉన్నాయి అక్కడ చూడలేదండి, జారి పడ్డారు, చెయ్యి ఎరిగిందండి. ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి. కారణం ఏంటంటే అస్థిధాతు లోపం. అంటే ఎముకలకి సరైనటువంటి పోషకాలు అందట్లేదు కాబట్టి ఎముకల బలహీనత, జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటిది అస్థిధాతు లోపం. తర్వాత మజ్జధాతు, ఇది ముఖ్యమైనటువంటిది. ఈ మజ్జధాతు మీద కూడా మనకి బెయిల్ బ్రష్ బాగా పనిచేస్తుంది. అంటే మతిమరుపు, నాడీ సమస్యలు. కాళ్ళు చేతులు గుంజుతున్నాయండి, ఏమిటో తెలియట్లేదండి. ఇదివరకు బాగానే ఉండేదండి, అసలు ఇప్పుడు పెట్టింది ఇప్పుడే గుర్తుండట్లేదండి. ఎక్కడ పెట్టాను ఎదుక్కోలేక దుంపదవుతుందండి. కళ్ళజోడు ఇక్కడే పెట్టుకున్నానండి, అక్కడే పెట్టుకుని ఎదుర్కొంటున్నానండి. ఇట్లా రకరకాలుగా మతిమరుపుని, నాడీ సమస్యలు ఇవి మజ్జధాతు లోపంలో జరుగుతూ ఉంటాయి. ఆఖరిదేనంటే శుక్రధాతు లోపం. ఇది కూడా ముఖ్యమైనటువంటిది. శుక్రధాతు లోపం వల్ల వీర్య బలహీనత. ఇవాళ ఇది చాలా మందిని చాలా విడాకులకు కారణమవుతున్నటువంటిది. ఇది చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల లోపలనే వీళ్ళ డైవర్షన్కి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం శుక్రధాతు లోపం, వీర్య బలహీనత. రెండోది సంతాన లోపం, సంతానం కలగకపోవటం, ఉత్సాహం ఉండకపోవటం. ఈ యొక్క వాళ్ళ సాంసారిక జీవితంలో ఉత్సాహంగా పాల్గొనకపోవటం, ఇవన్నీ కూడా ఈ శుక్రధాతు లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. సప్తధాతుల్లో ముఖ్యంగా 3 మీద బాగా పనిచేస్తుంది. నేను మొదట్లో చెప్పాను ధాతువులు చెప్పేప్పుడు. అదేమిటంటే రక్తధాతువు, మేధాధాతువు, మజ్జధాతువు. అంటే తలనొప్పి, అలసట, చర్మ వ్యాధులు. రక్తధాతువు రక్తాన్ని పెంచుతుంది. బరువుని అంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ కు పనిచేస్తుంది. మేధాధాతు అధిక బరువు, శరీరం నాసిరకంగా ఉంటే వెయిట్ మేనేజ్మెంట్ కు పనిచేస్తుంది. మూడోది మజ్జధాతు, మతిమరుపు, నాడీ వ్యవస్థ. దీని మీద కూడా ఈ 3 మీద బాగా ఎక్కువగా పనిచేస్తుంది. మిగతా వాటి మీద కూడా పనిచేస్తుంది. ఇట్లా సప్తధాతువుల మీద మనకి బెయిల్ బ్రష్ బాగా పనిచేస్తుంది. ఇక వాడే విధానం 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ వాడచ్చు, ఆడైనా మగైనా. 10 నుంచి 14 సంవత్సరాల వరకు రోజుకొకసారి పొద్దుపూట 1 టీ స్పూను ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీళ్ళతో తీసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ తీసుకొని నాకేసి కొద్దిపాటి గోరువెచ్చటి నీళ్లు తాగాలి. లేదా కుదరకపోతే భోజనం తర్వాత అయినా సరే తీసుకోవచ్చు. 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా 2 పూట్లా తీసుకోవాలి. పొద్దుపూట పరగడుపునైనా, మళ్ళీ రాత్రి భోజనం అయిన తర్వాత పడుకునేప్పుడు 1 స్పూను
అది మనకి లేహంలాగా ఉంటుంది కాబట్టి నాకేసి కొద్దిపాటి గోరువెచ్చటి నీళ్లు తాగవచ్చు అనమాట. 10 సంవత్సరాల్లో పిల్లలు మాత్రం కంపల్సరీ డాక్టర్కి చూపించి మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శరీర తత్వం ఏమిటి అనేటువంటిది తెలియాలి, దాన్ని బట్టి వాడాలి. కాబట్టి 10 సంవత్సరాల్లో పిల్లలకి పెద్దవాళ్ళ సలహా లేకుండా, డాక్టర్ సలహా లేకుండా వాడవద్దు. ఇకపోతే ఇది ఒక ప్రొడక్షన్ గురించి మీ అందరికీ మరి నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను ఈ బేల్ ప్రొడక్షన్ గురించి. కాబట్టి ఇప్పుడు ఈ సోదాహరణంగా చెప్పినప్పుడు మీకు ఏమర్థమైందో తెలియట్లేదు, కానీ నా అభిప్రాయం ఏంటంటే జబ్బులు ఉన్నవాళ్ళు, జబ్బు లేని వాళ్ళు, 10 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా ఆడా మగా నుండి తేడా లేకుండా అందరూ కూడా దీన్ని వాడవచ్చు అనమాట. పోతే రెండవ ప్రోడక్ట్ నోవెల్ ఆయిల్. మనకు టైము తక్కువగా ఉంది, నాకు సబ్జెక్ట్ ఎక్కువగా ఉన్నది. మరి సాంబా గారు ఏమంటారో మరి? ఓకే సార్, కంటిన్యూ చేయండి. దీన్ని కూడా త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నోవెల్ ఆయిల్. నోవెల్ ఆయిల్లో ఇది కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటిది. అసలు ఈ 2 ప్రోడక్ట్లు కూడా అత్యద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు, ఇందులో అనుమానమే లేదు. ముఖ్యంగా ఇప్పుడు మనకి చాలా మందికి తెలియని విషయంలో నోవెల్ ఆయిల్ అనేటువంటిది చాలా మందికి మరి తెలియట్లేదు. ఒకప్పుడు పూర్వకాలం మన పెద్దవాళ్ళు వాడేటువంటి వాళ్ళు అంటే నోవెల్ ఆయిల్ అనేటువంటి పేరుతో కాకుండా వాళ్ళు వంటావదం అనేటువంటి పేరుతో వాడేటువంటి వాళ్ళు. కొన్ని ప్రత్యేకమైన వాటికి ప్రత్యేకంగా ఆవ నూనె, ఇట్లా విడివిడిగా కూడా వాళ్ళే క్యాస్ట్రాల్ అంటే ఆవదమే, అదేను ఆవ నూనె, కొబ్బరి నూనె, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు అవసరాన్ని బట్టి వాడేవాళ్ళు అనమాట. అట్లా కాకుండా మన కంపెనీ ఏం చేస్తుందంటే చాలా గొప్ప ఆలోచన చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయిల్ అనేటువంటిది కాకుండా రకరకాల సమస్యలన్నింటికీ కూడా పనికొచ్చేట్టుగా 13 రకాల ఆయిల్స్ ని కలిపి మన యొక్క ఐఎంసి కంపెనీ నోవెల్ ఆయిల్ తయారు చేయడం జరిగింది. అవి ఏంటంటే 1 కోకోనట్ ఆయిల్, 2 సరసనాయిల్ అంటే ఆవ నూనె, 3 క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, 4 అలోవెరా ఆయిల్, 5 ఆల్మండ్ ఆయిల్, 6 లెమన్ ఆయిల్, 7 నట్మగ్ ఆయిల్ అంటే జాజికాయ అనమాట, జాజికాయ నుంచి వచ్చిన ఆయిల్, 8 ఆల్మండ్ ఆయిల్, 9 నీమ్ ఆయిల్, 10 కలంజీ ఆయిల్, 11 లెమన్ గ్రాస్ ఆయిల్, 12 టిల్ ఆయిల్ అంటే నువ్వుల నూనె, 13 టీ ట్రీ ఆయిల్. ఇందులో మీకు లెమన్ గ్రాస్ 2 వచ్చినాయి, గమనించారో లేదో? లెమన్ ఆయిల్ వేరే, లెమన్ గ్రాస్ ఆయిల్ వేరే. ఇట్లా 13 రకాల ఆయిల్స్ తో మన నోవెల్ ఆయిల్ చాలా అద్భుతంగా కంపెనీ వారు డిజైన్ చేయడం జరిగింది. అసలు మనకి అనేక వేల సంవత్సరాల నుంచి కూడా ఇది ఆయుర్వేదిక పరిభాషలో పంచకర్మ విధానంలో నాభి సూత్ర అంటారు. జలసూత్ర, నీరు సూత్ర, అట్లనే ఇది నాభి సూత్ర అనమాట, పంచకర్మ విధానంలో వస్తుంది. ఈ నాభి సూత్ర అనే ప్రక్రియ ద్వారా ఆయుర్వేద వైద్య విధానంలో ఈ నాభి నూనెను వాడటం పూర్వకాలం నుంచి కూడా ఉన్నదన్నమాట. అయితే అప్పుడు ఆ యొక్క వైద్యులు ఏ యొక్క వచ్చినటువంటి కేసుని బట్టి, వాళ్ళ సమస్యను బట్టి ఆయిల్స్ మారుస్తూ వాడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశం కాకుండా మన కంపెనీ చేసినట్టు ఈ ప్రయోగం ఏదైతే ఉందో 13 రకాలు కలిపి చేయటం చాలా అద్భుతమైన ఆలోచన. ఇది చాలా వాటికి ఇది పనిచేయటం జరుగుతుంది. మన నాభి శరీరానికి మధ్య స్థానంలో ఉంటుంది అనమాట. మన శరీరానికి నాభే సెంటర్ పాయింట్. యోగ శాస్త్రం ప్రకారం, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులు ఈ నాభి చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. దీన్నే మన యోగ శాస్త్రంలో షట్చక్రాలని చెప్తాము. ఆధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము అనేటువంటి ఈ చక్రాల్లో సహస్రారంతో కలిపి 7 ఉంటాము. ముఖ్యంగా షట్చక్రాల వరకు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ షట్చక్రాల్లో 3వదైనటువంటి మణిపూరక చక్రం నాభిస్థానం చుట్టూ ఉంటుంది. నాభిస్థానంలో ఉండేటువంటిది మణిపూరక చక్రం. ఇక్కడ 72,000 నాడులు కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. దీనికి మన యోగ శాస్త్రంలో వేద శాస్త్రం ప్రకారంగా అధిపతులను నిర్ణయిస్తారు. ఎందుకంటే క్రియా విధానం తెలియటం కొరకు ఒక విష్ణువు అధిపతి చెప్తారు.
స్వాదిష్ట చక్రానికి మరి బ్రహ్మనని, ఆధార చక్రానికి గణపతినని, అట్లనే మణిపూరక చక్రానికి విష్ణు అని చెప్పినని మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మామూలుగా మనకి విష్ణువు చేసే పని ఏంటంటే పోషణకర్త. సృష్టిని బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు పోషిస్తాడని చెప్పి మనకి వేదశాస్త్రం చెప్తున్నది. దాన్నే మనకి సైన్స్ లో ఇప్పుడు దానికి నాభి దగ్గర విష్ణు ఉంటాడు, విష్ణు బొమ్మ వేసి అక్కడే ఉండదండి. ఆ క్రియా విధానాలు పెట్టిన పేరు మనకు తెలియటం కోసం అలా చెప్పడం జరుగుతుంది. మన వేద సిద్ధాంతం ప్రకారంగా సరే సార్, ఈ ప్రకారంగా నాభి నుంచి ఉన్న 72,000 నాడుల కనెక్షన్ ద్వారా వాత పిత్త కప దోషాలను తొలగించడానికి మన అయ్యం స్నేహలాయలు ఉపయోగపడుతుంది అనమాట. వాత పిత్త కప దోషాలు, ఎందుకంటే మనం ఇందాక బేల్ బ్రష్ విధానంలో చెప్పుకున్నాము, ఏ జబ్బుకైనా కారణం వాత పిత్త కపాలే. కాబట్టి ఈ నవలాయలు మన యొక్క వాతపిత్త కపాల మీద మూడింటి మీద కూడా పనిచేయడం జరుగుతుంది. ఎట్లాగంటే ముఖ్యంగా 72,000 నాడులకి కనెక్షన్ ఉంటే నాభి దగ్గర నుంచి, అంటే డిస్ట్రిబ్యూషన్ మొత్తం, అంటే విష్ణుమూర్తి చేసే పని అంటే సృష్టిని పోషించడం. అట్లనే ఇక్కడ కూడా ఆయన శరీరం యొక్క ఇంద్రియాలన్నిటికీ కనెక్షన్ ఉంటే 72,000 నాడులకి కావాల్సినటువంటి పోషణకర్త విధానాన్ని ఈ యొక్క నాభిస్థానం నుంచి జరుగుతుంది అనమాట. అందులో పొట్ట సంబంధం, అంటే అబ్డామిన్ వల్ల అబ్డామిన్కి ఎలా పనిచేస్తుందంటే పొట్ట నొప్పి, పొట్ట ఉబ్బరం, మెన్స్ట్రల్ పెయిన్, గ్యాసు, వికారం, ఇండైజెషన్, ఇట్లా అబ్డామిన్ సంబంధించిన సమస్యలన్నింటి మీద కూడా నావలాయలు పనిచేస్తుంది. రెండవది జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా ఇప్పుడు వస్తున్నటువంటిది జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ఎముకల వాపు, నొప్పి, జాయింట్ను బలపరచడం, మరి ఇట్లా జాయింట్ పెయిన్స్, అంటే జాయింట్ మోకాళ్ళు, మోచేతులు, కీళ్ళు, రిస్ట్, యాంకల్స్, ఇలా మెయిన్ జాయింట్లు ఏవైతే పెద్ద జాయింట్లు అన్నీ ఉన్నాయో ఆ జాయింట్ల దగ్గర విపరీతమైన వాపు, నొప్పులు వస్తుంటాయి అన్నమాట. అట్లాంటి వాటి మీద. 3 స్కిన్ డిసీజులు, ఏది చూసినా ఈ స్కిన్ ఇంపార్టెంట్ అయిపోతున్నది, ఎందుకంటే ఇది పైన ఊపిచ్చేటుంటుంది కాబట్టి. ఈ స్కిన్ డిసీజుల్లో ఎస్సీ అంటే మొటిమలు, ఆర్టికేరియా అంటే ర్యాషెస్, ఆర్టికేరియా, తర్వాత బొల్లి, సోరియాసిస్, మంగు మచ్చలు, చాలా మందికి కళ్ళ కింద గుండ్రగా మంగు మచ్చలు వస్తాయి అనమాట. ఎట్లాగంటే బ్రౌనిష్ గా ఉంటుంటాయి కొంతమందికి, అలాంటి మంగు మచ్చలు. తర్వాత ఇచ్చింగ్, దురదలు వస్తుంటాయి, దురదలు, చర్మసంబంధ వ్యాధులన్నింటికి కూడా ఇది పనిచేస్తుంది. స్కిన్ ని గ్లో చేస్తుంది. ముఖ్యమైన ఆలోచన అంటే స్కిన్ గ్లో అవుతుంది, ఈ సమస్యలన్నీ తగ్గి స్కిన్ గ్లో అవుతుంది. రెండోది ఐ ప్రాబ్లమ్స్ మీద కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే నరాలన్నింటికి కూడా కనెక్షన్ ఉంది కాబట్టి. కంటికి చూపుకు సంబంధించిన ఆప్టనిక్ నర్వ్ ఏదైతే ఉన్నదో, కంటికి ఉన్న నరాల్లో ముఖ్యమైనటువంటిది ఆప్టనిక్ నర్వ్. దాన్ని ఉత్తేజపరిచి కంటి చూపు మందగించకుండా ఇది డెవలప్ చేస్తుంది. కంటి సంబంధమైన వ్యాధుల్లో కళ్ళు ఎర్రబట్టం కానీ, కంటికి సంబంధించినటువంటి కంజంక్షన్స్, సర్క్యులేషన్ ప్రాబ్లం చేసేసి మసకగా ఉండటం, త్వరగా క్యాటరాక్ట్ రావటం, ఇట్లాంటి వాటన్నింటిది కూడా. రెండోది కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తుంటాయి, కింద రెప్ప కింద నల్లటి మచ్చలు వస్తుంటాయి. ఆ నల్ల మచ్చలు ఇవన్నీ కూడా తగ్గించి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అట్లనే డిటాక్సిఫికేషన్, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంటే శరీరంలో ఉన్న టాక్సేషన్స్ అన్నింటినీ కూడా తొలగించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇంకో ప్రోడక్ట్ డిటాక్సిఫికేషన్, మనకి ఫుడ్ ప్యాచెస్ ఎలాగైతే ఉన్నదో, దీర్ఘకాలిక జబ్బులు ఎవరైనా ఉన్నాయి, చాలా సంవత్సరాల తరబట్టి నయం అవ్వట్లేదు అనేటువంటి వాళ్ళు, మరి 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళు బట్టి మాకు షుగర్లు, జాయింట్ నొప్పులు ఉంటున్నాయండి, ఇవేం తగ్గట్లేదు అనే వాళ్ళకి మీరు 15 రోజుల నుంచి 20-25 రోజుల వరకు ఫుడ్ ప్యాచెస్ ఇస్తూ, దాంతో పాటు నోవలాయిలు కనుక, బెల్ బ్రష్ కనుక ఇచ్చినట్టుంటే, మిగతా వాళ్ళు వాడుతున్నటువంటి మందులు కానీ, మనం ఆ డిసీజ్ సంబంధించి ఇచ్చినటువంటి మందులు కానీ
ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే వాళ్ళకి రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట. అట్లా డిటాక్సిఫికేషన్ మీద కూడా బాగా పనిచేస్తుంది. రెండోది ఫెర్టిలిటీ. ఇప్పుడున్న సమస్యల్లో ఇది చాలా ఎన్నో ఫెర్టిలిటీ సెంటర్స్ ఊరికనే ఏర్పాటు అవుతున్నాయి. ఒక చిన్న చిన్న మండల స్థాయి హాస్పిటల్స్ కూడా ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు బాగా ఎక్కువైపోతున్నాయి. ఆ యొక్క ఫెర్టిలిటీ మహిళల్లో పురుషుల్లో కూడా ఉన్నటువంటి ఇప్పటి వరకు మనకి డబ్బా మీద ఆడవాళ్ళ బొమ్మే ఉంది కదండి అని చెప్పి నేను అనుకోకండి. ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వాడవచ్చు. మహిళల్లో కానీ ఆడవాళ్లలో కానీ వచ్చే ఫెర్టిలిటీ సమస్యల్ని తొలగిస్తుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, పీరియడ్స్ లో ఉండేటువంటి నొప్పిని తగ్గిస్తుంది. పీరియడ్స్ పీసీఓఎస్ పీసీఓడి తర్వాత పీరియడ్స్ సైకిల్ ని కరెక్ట్ చేయటం, మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ పెంచడం, స్పెర్మ్ను యాక్టివ్ చేయటం, మరి మొటిలిటీని పెంచడం. తర్వాత ఆడవాళ్ళలో ఎక్కువ శాతం స్కాన్ తీయించుకోగానే ఎప్పుడైతే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటున్నారో ఒకళ్ళలో ఇద్దరు కన్యాక ట్యూబెక్టమీ చేయించుకుంటారు ఎక్కువ మంది ఆడవాళ్ళు. ట్యూబెక్టమీ చేయించుకుంటే కొన్ని సంవత్సరాల్లోనే వాళ్ళకి ఒక రకమైన వైట్ డిశ్చార్జి, కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, యూటీఏ ప్రాబ్లం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. గైనకాలజిస్ట్ దగ్గర స్కాన్ తీస్తారు. స్కాన్ తీసిన తర్వాత మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి, మరి మందులు వాడి చూడండి, మందులకు తగ్గుతుందని గ్యారంటీ లేదు, కానీ మీకు ఇప్పుడైతే అర్జెంట్ కాదు, కానీ అసలైతే ఫైబ్రాయిడ్ పోవాలంటే ఎప్పటికైనా మీరు గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని తీరాలండి అని చెప్పి చెప్తుంటారు. అట్లాంటి కేసుల్లో మనం ఫైబ్రాయిడ్ ని గుర్తించినట్టు మొదట్లోనే కనుక మనం ఈ నోవెల్ ఆయిల్ కనుక స్టార్ట్ చేసి మన బేల్ బ్రష్ మన నోవెల్ ఆయిల్ కనుక అలోవెరా కలిపి కనుక ఇచ్చినట్లయితే చక్కటి రిజల్ట్ వస్తుందండి. ఫైబ్రాయిడ్స్ తగ్గిపోతాయి, అనుమానం లేదు. పెద్ద వయసులో ఎన్నో సంవత్సరాల తరబడి ఉండి అసలు బ్లీడింగ్ ఆగకుండా పోతున్నటువంటి పద్ధతిలో అవి కొన్ని ప్యాస్మేర్ టెస్ట్లు అవన్నీ చేసుకొని చూసుకొని ఎంతో ఫైనల్ అంటే 4th స్టేజీకి వెళ్ళేటటువంటి తప్ప ఫస్ట్ స్టేజీ సెకండ్ స్టేజీ వరకు కూడా మనకి ఇనీషియల్ నుంచి సెకండ్ స్టేజీ వరకు ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ కూడా మనకి ఇవి తగ్గిపోవడం జరుగుతుందండి. వైట్ డిశ్చార్జి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు, దీంట్లో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్పుకోలేనటువంటి సమస్యలు. ఫెమిటైట్ తో పాటు మనం దీన్ని కనుక వాడినట్టయితే ఆడవాళ్ళ ఈ సమస్యల్లో ఫెమిటైట్, నోవెల్ ఆయిల్, అలోవెరా, పారిషైలి, బేల్ బ్రష్ ఇట్లా కాంబినేషన్ పెట్టినట్లయితే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి గర్భసంచికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్లో కూడా మనకి రిజల్ట్ తేలికగా వస్తుంది. 7 ఇన్ఫెక్షన్స్ లో ఇవాళ ఎక్కువ శాతం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనాయండి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీద మన నోవెల్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. బేల్ బ్రష్, నోవెల్ ఆయిల్ ఈ రెండు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ మీద బాగా పనిచేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది, మనకి యూటీఐ మీద పనిచేస్తుంది, యూటీఐ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేస్తున్నది. అట్లనే హెయిర్ ఫాల్ కానీ హెయిర్ లాస్ తగ్గిస్తుంది, తగ్గించి హెయిర్ గ్రోత్ కూడా మనకి నోవెల్ ఆయిల్ పనిచేస్తుంది. టైం ఈజ్ ఓవర్, ఏడైపోయింది సాము గారు. ఇట్లా వాడే విధానం ఒకసారి చెప్పేసేస్తాను, అయిపోవచ్చింది. 4 చుక్కలు నాభిలో వేసి 3 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత నాభి చుట్టూ ఒక అంగుళం కైవారం చుట్టూత ఒక మర్దన చేసి అది వెనుకేంత వరకు మర్దన చేసి ఒక 15 నిమిషాలు అలాగే పడుకొని ఉండాలి రెస్ట్గా. ఇట్లా కనుక చేసినట్లయితే ఇది మీకు కుదిరితే రోజు 2 సార్లు చేసుకోవచ్చు. డిసీజ్ కనుక ఏదైనా ఉండి ప్రత్యేకంగా వాడుతున్న వాళ్ళైతే రోజు 3 సార్లు. ఏదీ లేదండి మనం ప్రివెన్షన్ గా వాడుకోవాలి అనుకున్న వాళ్ళకి రోజు ఒకసారి రాత్రిపూట పడుకునేప్పుడు చేసుకుంటే సరిపోతుందండి. ఇది నోవెల్ ఆయిల్ గురించి, బేల్ బ్రష్ గురించి. సార్ ఇంకొక 2 టిప్స్ చెప్పమంటారా? 7 అయింది, చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎందుకంటే టైం అయిపోయింది కదా. చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. 5 minutes. ఇట్లా ఇవాళ చెప్పదలుచుకున్నట్టు 2 ప్రోడక్ట్లని కంప్లీట్ చేశాను. ఇకపోతే ఐఎంసీలో నేను ఎందుకు జాయిన్ అయ్యాను అనేటువంటి దాన్ని సాంబశివ గారు ఇందాక గుర్తు చేశారు. కొద్దిగా నాకు సిఓపిడి అటాక్ అయింది. నేను ఒక డస్ట్ ఏరియాలో 22 ఏళ్ళు పనిచేయటం వల్ల సిఓపిడి అనేటి ఊపిరితిత్తుల జబ్బు అటాక్ అయింది. అది ఊపిరితిత్తులని అనుకోలేదు. ఎప్పుడైతే ఆస్తమా, రన్నింగ్ నోస్, హెడేక్, తుమ్ములు రోజుకు ఒక 70-80 తుమ్ములు అట్లా వచ్చేది.
ఆ పరిస్థితిలో ఒక ఫైన్ మార్నింగ్ నాకు చెస్ట్ పెయిన్ రావడం జరిగితే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను విజయవాడ. వెళ్తే ఆయన యాంజియోగ్రామ్ చేయాలని అంటే వెంబటిని హైదరాబాద్ వెళ్ళి వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఏంటి గోపాలకృష్ణ గోఖలే అని చెప్పి ఆయన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఆయనతో నేను యాంజియోగ్రామ్ చేయించుకోవడం జరిగింది. ఆయనతో నేను యాంజియోగ్రామ్ చేసుకోవడం జరిగింది. ఆయన గుండె అయితే చాలా బాగుందండి, గుండెకి ఇబ్బంది లేదు. మరి ప్రెషర్స్ డస్ట్ ఏరియాలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఆ డస్ట్ ఇంటే కాబట్టి మీకు పడలేదు, దానివల్ల వచ్చినటువంటిది ఇది. మీరు ఇన్హేలర్ పీల్చుకుంటూ కంటిన్యూగా ఏదైనా ఒక పల్లెటూరు చూసుకొని డస్ట్ పొల్యూషన్ లేకుండా మీరు ఉండాల్సిందేనని చెప్పడంతో నేను పనిచేసే ఏరియా నుంచి అన్ని నేను సంపాదించుకున్నవన్నీ కూడా అమ్మేసుకొని ఒక మా సొంతూరు పల్లెటూరు కావడంలో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కాలం గడుపుతున్న ఇన్హేలర్ పీల్చుకుంటూ ఆ టైంలో మా గ్రేట్ అప్లైన్ అయినటువంటి శ్రీ అనసూరి శ్రీనివాస్ సారు మా మేనల్లుడి ద్వారా మాకు పరిచయం అయ్యి సార్ రావటమే తులసిని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. వస్తూ సార్ మీకు డస్ట్ ఎఫెక్ట్ వల్ల ఆస్తమాను ఇవి ఉన్నాయంట కదా, ఈ తులసి వాడిని ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పేప్పటికీ నాకంటే వయసులో చిన్నవాడు, రెండోది నేను డాక్టర్ని అని చెప్పి తెలిసి కూడా అంత ధైర్యంగా నా దగ్గరికి వచ్చాడు అనేటువంటి ఒకే ఒక చిన్న ఆలోచన చేశాను. ఫరెన్ డయాగ్నోస్టిక్ గా ఆలోచించా, ప్రొడక్ట్ లో దమ్ముండి ఉంటుంది, ఆయనకి ఇట్లాంటి రిజల్ట్లు వచ్చుంటాయి అనేటువంటి ఒకే ఒక ప్రొడక్ట్ మీద నమ్మకంతో ఆయన వచ్చినటువంటి ధైర్యాన్ని చూసి తీసుకోవడం జరిగింది. అట్లా కంటిన్యూ చేస్తూ నేను మొదట్లో ఇది వ్యాపారపరంగా తీసుకోలేదు, ఇప్పటికి కూడా వ్యాపారపరంగా కాదు. అట్లా ప్రొడక్ట్ వాడటం స్టార్ట్ చేశాను. ఎవరికి చెప్పేవాడిని కాదు అప్పట్లో, ఎందుకంటే నాకు నయమైతే చెబుతామనే ఒకే ఒక ఉద్దేశంతో. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే ఉంటుంది, మాకు తగ్గితే అప్పుడు చూద్దామండి అనేటువంటిది. అది హ్యూమన్ మెంటాలిటీ సాధారణంగా. అట్లనే నేను కూడా నాకు తగ్గితే చూద్దామనే పద్ధతిలో 3 సంవత్సరాల కాలం గడిపేశానండి. అంటే 16 నుంచి 19లో మనకి అందరికీ కూడా కోవిడ్ వచ్చేసింది. ఆ కోవిడ్ టైం వరకు కూడా నేను ఎవరికీ చెప్పలేదు. 16 నుంచి 19 వరకు నేను ఎవరికీ చెప్పలే, నేను ఒక్కడిని వాడుకుంటున్నా అంతవరకే. అట్లా వాడటం వల్ల ఓన్లీ తులసే వాడటం వల్ల నాకు పూర్తిగా ఆస్తమా పోయింది, ఇన్హేలర్తో పని లేకుండా పోయింది, ఎలర్జీ పోయింది, రన్నింగ్ నోసు, తుమ్ములు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. అదివరకు ఎక్కడికన్నా పోవాలి, ఫంక్షన్ పోవాలంటే భయం అయ్యేది, ఏదైనా మరి ఫ్రిడ్జ్ ఐటమ్ తగిలితే ఎంబటినే ఇబ్బంది వచ్చేది. అట్లాంటివన్నీ కూడా నాకు తగ్గిపోవడం జరిగింది ఈ తులసి వల్ల. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఇది తులసి కిట్లు లాగా తయారు చేసి, తులసి హెల్దీ గోమూత్ర, హిమాలయన్ బెర్రీ, జీవన శక్తి ఇవన్నీ కిట్లు లాగా తయారు చేసి మనం ఇమ్యూన్ 20X ఇవన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. అట్లా చాలా మందికి నేను కోవిడ్ టైంలో అయితే తులసి శానిటైజర్ గా వదిలి వాడేసి చేతులకు పూసుకొని డబుల్ గ్లౌజులు వేసుకొని ఇంజక్షన్లు కూడా చేసేవాడిని, ముట్టుకొని చేసేవాడిని. ఎలాంటి ఇబ్బంది నాకు కోవిడ్ ఫస్ట్ టైంలో వచ్చినటువంటి వేవ్లో ఏం అవ్వలేదు. అట్లా తులసి నన్ను రక్షించింది. అప్పటి నుంచి కోవిడ్ అయిపోయిన తర్వాత 20 నుంచి నేను మొదలుపెట్టి కొంచెం వర్క్ చేయటం మొదలెట్టాను. ఎందువల్లంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను స్ట్రెంగ్తన్ అయ్యాను, బాగున్నాను కాబట్టి అప్పటి నుంచి చెప్పడం ప్రారంభం చేశాను. అట్లా 2 సంవత్సరాలు నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం ద్వారా టీం వచ్చి 22లో చైర్మన్ అయ్యాను. అప్పుడు చైర్మన్ అయిన వాళ్ళందరికీ 23 బ్యాంకాక్ ట్రిప్ ఇచ్చారు. అట్లా నేను బ్యాంకాక్ వెళ్ళటం జరిగింది. బ్యాంకాక్ వెళ్ళేప్పుడు అనుమానం వచ్చింది, ఇంతవరకు మనం విమానం ఎక్కలేదు, ఈ విమానంలో పోతుంటే మరి మళ్ళీ ఏమైనా తిరగబెడుతుందేమోనంటే అనుమానంతో మళ్ళీ నేను ఇన్హేలర్ పక్కన తీసుకొని వెళ్ళాను. దాని అవసరం పడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అండర్ సీ చేశా స్కిట్స్ లో. మరి సముద్రం మీద రైడింగ్, బైక్ రైడింగ్ అవన్నీ ఏమి చేసినా కానీ అండర్ సీ అంటే సముద్రం అడుగున 50 అడుగుల లోతులో మనల్ని ఆక్సిజన్ పెట్టి నడిపిస్తారు. అట్లాంటి దాంట్లో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చాలా చక్కగా స్కిట్లన్నీ చేశాను. స్టిల్ ఈ రోజు వరకు కూడా నాకు ఎలాంటి ఇన్హేలర్ అవసరం పడలేదు. 2016 నుంచి మొదలుపెట్టి 19 నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 5-6 ఏళ్ల బట్టి నేను ఇన్హేలర్ తీసుకోకుండానే నా నిత్య జీవితం నడుస్తుంది అనమాట. కాబట్టి ఐఎంసీ ప్రోడక్ట్ లో మనకి సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో వాడే అన్నింటినీ కూడా ఐఎంసీ ప్రోడక్ట్లు కనుక మనం వాడినట్లయితే ఎలాంటి రోగాలు మన దగ్గరికి రావు, ఎలాంటి ఇబ్బందులు, శారీరక మానసిక సమస్యలు ఏవి కూడా మన జోలికి రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటిది నా యొక్క పూర్తి ప్రగాఢమైనటువంటి నమ్మకం. నేను అందరికీ చెప్తున్నాను.
కాబట్టి ఐఎంసి మన ఒక వ్యాపారం అనేటువంటిది చూసుకోకుండా మన ఆరోగ్యపరంగా కనుక మనం ఆలోచించినట్లయితే హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో వెల్త్ దాని అదే వస్తుంది. మరి చైర్మన్ అయ్యానంటే దానికి తగ్గ ఆదాయం వస్తుంది కదా. కాబట్టి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంట్లో వాడే ప్రతి ఒక్కటి కూడా మన ఐఎంసి వాడి ఏదో లేనివి మాత్రమే బయట కొనుక్కొని కనుక మనం వాడినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా ఆరోగ్యవంతులు అవుతాం. దాంతోపాటు మరి వెల్త్ కూడా బాగానే ఉంటుంది, ఆదాయం కూడా బాగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరందరూ విన్నందుకు నేను ఇంకొక చిన్న టిప్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనకి ఇప్పుడు సాంబా గారు కావచ్చు, మనం చెప్పినట్టే రామారావు గారు కావచ్చు, యంగ్టర్స్ అంతా వస్తున్నారు. ఈ యంగ్టర్స్ అందరికీ కానీ ఇప్పుడు ఇది వ్యాపార ధోరణితో చేసినటువంటి వాళ్ళకి కానీ ఒక చిన్న టిప్ చెప్పదలుచుకున్నా నేను. అదేంటంటే నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్, వర్క్ హార్డ్ అండ్ బీ ఇండిపెండెంట్. ఈ సూత్రాన్ని కనుక పాటించినట్లయితే మా అప్లైనర్ మాట్లాడలేదండి, మా అప్లైనర్ ఫోన్ తీయలేదండి, మా డౌన్లైన్ ఫోన్ చేశారండి, మా డౌన్లైన్ కేర్ చేయట్లేదండి, ఇట్లాంటివి ఏవైతే టీంలో ఉండే సమస్యలు ఉన్నాయో వీటి నుంచి మనం కంప్లీట్ గా బయటకు వస్తాం. దీని కనుక గుర్తు పెట్టుకున్నట్టయితే నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్, ఎవరి మీద ఆధారపడద్దండి. ఎవరికి వాళ్ళు మనం సబ్జెక్ట్ ని నేర్చుకోవాలి. మనకి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది అక్తఖాన్ సార్కి మనం ఎంతో రుణపడి ఉండాలి. కంపెనీని ఏర్పాటు చేసి మనకి సౌకర్యాలు 90% కంపెనీ చేస్తున్నది. అట్లాంటి అశోక్ భాటియా గారికి, సత్యం భాటియా గారికి మనం ఎంతో రుణపడి ఉండాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇట్లాంటి ప్రాజెక్టులు మనకు అందించినందుకు. కాబట్టి ఎవరి మీద ఎవరికి వాళ్ళే మనమే లీడర్ అనుకోవాలి, మనమే ఎదగాలి, మనమే ప్రాజెక్టు నాలెడ్జ్ తెలుసుకోవాలి. మనకి మన అప్లైనర్ ఒక గైడ్ లాంటి వాళ్ళు మాత్రమే. అంతవరకే మనం ఉపయోగించుకొని మనకు తెలియని దాన్ని తెలుసుకొని మనమే వృద్ధి చెందాలే తప్పితే అప్లైనర్ మీద మనం అలగటం కానీ, డౌన్లైన్ మీద అలగటం కానీ, వాళ్ళు పని చేయలేదు వీళ్ళు పని చేయలేదు అని అనుకోవటం కానీ తప్పండి. ఇది నిరంతర ప్రక్రియ. నా టీంలో చైర్మన్ స్టార్ అయ్యి కూడా వెనకాడినట్టు వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి కూడా నేను ఈ రోజు కూడా వాళ్ళకి రిమైండర్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మనం ఎక్కడ కూడా డిప్రెస్ అవ్వద్దు. మనకి భగవద్గీత అదొక ముఖ్యమైన విషయం చెబుతున్నది. కర్మణ్య 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో చెబుతున్నాడు పరమాత్మ, కర్మణ్యేవ అధికారస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మాతో సంగేస్వ కర్మణి అని గీతాచార్యుడు ఒక మోటివేషన్ కొటేషన్ మనందరికీ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఫీల్డ్కి వెళ్ళామంటే వీళ్ళ పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగాము, ప్రాజెక్ట్ అమ్మలేదు, ఒక ఐడి రాలేదు, ఏమిటో ఇట్లయితే ఎట్లాగూ 4 రోజులు 5 రోజులు తిరిగి ఏదో వారం రోజులు తిరిగి ఇట్లయిపోతుంది, దీంట్లో ఉపయోగం లేదు అని చెప్పిన డిప్రెస్ అయ్యి బ్యాక్ అయిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి గీతాచార్యుడు చెప్పినట్టు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. మనకి పని చేయటం మీదనే మనకు అధికారం ఉంది కానీ ఫలితం మీద మనకి అధికారం లేదు. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా, అంటే ప్రతి ఒక్క పనికి కూడా ఫిజిక్స్ ప్రకారం శక్తి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అట్లనే మనం చేసిన పనికి కూడా ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం చేసుకుంటూ పోతే ఫలితం దానంతరం అదే వస్తుంది అనేటువంటి దానికి నేనే నిదర్శనం. నేను ఇదొక బిజినెస్ అని చెప్పి చేయకుండా చేస్తూ ఉండటమే నేను చైర్మన్ అయ్యాను. చైర్మన్ అవటం అంటే మామూలు విషయమేం కాదు, మామూలు ఆదాయము కాదు. లెక్కలన్నీ కనుక మెయింటైన్ చేస్తే మామూలు ఆదాయం కూడా కాదు, చాలా చక్కటి ఆదాయం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవి సంపాదించేటువంటి సంపాదనతో పోటీ పడవచ్చు ఇందులో కనుక మెయింటైన్ చేస్తే. అయితే చాలా మంది ఇప్పుడు 4000 బీవీ చేస్తే మనకి టోనర్ పెట్టారు, ఆ 4000 బీవీ ఎలా అవుతాయి అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా నేను ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో వాడే ప్రోడక్ట్లన్నీ కనుక మనం వాడుకోగలిగితే 4000 బీవీ తేలిగ్గా అవుతాయండి. నేను ముఖ్యంగా మా ఇంట్లో సుమారుగా 40 రకాల ప్రోడక్ట్లు వాడతానండి. పేస్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి పేస్ట్, గ్రీన్ టీ, తులసి, గోమూత్ర, జీవన్ శక్తి, బెర్రీ, అలోవెరా, ప్రోబయోటిక్, గ్లూకాస్మిన్, అశ్వగంధ, ట్రూ హెల్త్, ఫ్రెష్ మార్నింగ్, బాల్డీ, మొరింగా, ఐసీ ఆయిల్, సూపు, తర్వాత వేల్ బ్రష్, టాల్కమ్ పౌడరు, లివర్ కేర్, రైసిన్ ఆయిల్, సైందా నమ్మకు, జీరా, లాల్ మిర్చి, హెల్దీ పౌడరు, ఇలాచీ అమృతు, అలో డైరెస్ట్, అలో జెల్, డిష్ గోల్డ్, ఫ్యాబ్రిక్ గోల్డ్, ఫ్లోర్ గోల్డ్, బ్రైట్ బారు, తర్వాత చార్కోల్ సోపు, స్కిన్ కేర్ సోపు, దీని శక్తి మా మనవడికి వాడతానండి.
యాంటీ ఆక్సిడెంట్ టీ, తర్వాత ఫ్యూరి యాసిడ్, పెయినవే, పెయినాయిల్, యుర్నారం సెల్ఫ్ ఇవి స్పేర్ లో ఉంచుకుంటాం అవసరమైనప్పుడు వాడటానికి. ఇట్లా 40 ప్రోడక్ట్లు నా దగ్గర ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటాయండి. ఇలా మనం వాడుకునేట్లయితే మనకి 4000 ఒక్క బీవీ అవుతాయి, మన ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్, వెల్త్, బిజినెస్ 3 కూడా ఉంటాయండి. ఇది సింపుల్ గా నేను చెప్పదలుచుకున్నది. టైం ఈజ్ ఓవర్. సాంబా గారు, ఓవర్ టు సాంబా గారు. థ్యాంక్ యూ సార్, సూపర్ ఇన్ఫర్మేషన్. రియల్లీ 2 ప్రోడక్ట్ గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నావెల్ డ్రాప్స్ ఇంపార్టెన్స్, అసలు నావెల్ డ్రాప్ అని తెలుసు కానీ పూర్వకాలంలో ఎందుకు వాడారు, ఎందుకు ఉపయోగపడ్డారు అనేది ఫస్ట్ టైం మీ ద్వారా చాలా సబ్జెక్టు మన పురావస్తు శాఖ ద్వారా నుంచి ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ విధంగా మీరు పూర్తి ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొక ప్రోడక్ట్ బేల్ బ్రాష్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది అన్ని ప్రతిసారి చెప్తాం, కానీ ఇంత మంచి రిజల్ట్, ఇంత మంచి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తీసుకున్నందుకు. ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ తెలియజేయండి సార్కి. అండ్ చాట్ బాక్స్ లో ఇలాంటి సబ్జెక్టు మనకు మార్నింగ్ 6 AM లో తీసుకోవడం వల్ల ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటాం. దీని ద్వారా మనము రేపటితో ఈ రోజు ఎవరైనా కొత్త పర్సన్ మీట్ అయినప్పుడు వాళ్ళకు ఆ ప్రోడక్ట్ నీడ్ అని తెలిసి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ప్లాట్ఫామ్ ని మనందరి కోసం క్రియేట్ చేసిన డాక్టర్ అఖ్తర్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం. రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. రేపు ఇంకొక గెస్ట్ స్పీకర్ రాబోతున్నారు మంచి సబ్జెక్ట్ అందించడానికి. చూడండి, సాయేస్తో సంబంధం లేకుండా ఐఎంసీలో బిజినెస్ అనుకోకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకొస్తూ ఈ రోజు కొన్ని వందల మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ, అలాగే తనకు 5 years నుంచి 10 years నుంచి ప్రాబ్లం ఉంటే ఆ